ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన ధర్మ. తెలుగువారి ఇలవెల్పుగా కొలువై ఉన్న దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన నివసించే పర్వతం వెంకటాచలం అని పిలువబడుతుంది. ఈ తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని, శ్రీ వెంకటేశ్వరుడు ఎందుకు భూమిపై అవతరించారో అనేక పురాణాలు విశేషంగా వర్ణించాయి. ముఖ్యంగా భవిష్యత్ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, మహాపురాణాలు మొదలైనవి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని మరియు తిరుమల పర్వత మహిమను ఎంతో విశ్వసనీయంగా వివరించాయి. ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. కృతయుగానికి ముందు ఒకసారి శ్రీ మహావిష్ణువు అమ్మవారితో కలిసి సంతోషంగా గడపాలని అనుకున్నారు. అప్పుడు ఆయన యొక్క దివ్య సంకల్పం చేత ఒక అద్భుతమైన పర్వతం స్వయంగా సృష్టించబడింది. ఈ కొండ మీద చక్కని పుష్పాలు, పక్షులు, జలపాతాలు, సీతాకోక చిలకలు, నెమళ్ళు నాట్యం చేస్తూ ఉండేవి. పర్వతం అంతా సంగీతంతో, ఆనందంతో నిండిపోయేది. అందుకే దానికి ఆనంద నిలయం అని పేరు పెట్టారు. ఆ మహావిష్ణువు అక్కడ లక్ష్మీదేవితో కలిసి విహరించేవారు. ఆనందంగా క్రీడలాడుతూ ఆ పర్వతాన్ని పవిత్రమైన స్థలంగా మార్చారు. ఆ పరమాత్ముడు ఒకరోజు లక్ష్మీదేవితో కలిసి ఆ క్రీడా నిలయాన్ని చూసి ముచ్చట పడ్డారు. ఈ పర్వతం ఎంత అందముగా ఉంది, మనిద్దరం ఇక్కడ ఎంతో సంతోషంగా గడిపాము. కానీ కలియుగంలో భక్తులు బాగా బాధపడతారు. వాళ్లకు ఈ క్రీడా నిలయం ఆశ్రయంగా మారాలి. కేవలం దేవతలు మాత్రమే కాదు, భవిష్యత్తులో భూమిపైన ఉన్న భక్తులు కూడా ఇక్కడ శాంతి పొందాలి అని అమ్మవారితో చెప్పారు. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో సమ్మతించారు. పరమాత్ముడు వెంటనే గరుడుని పిలిపించి ఈ విధంగా ఆదేశించాడు: ఈ పర్వతాన్ని భూమిపై తీసుకువెళ్ళాలి. కలియుగంలో నేను శ్రీ వెంకటేశ్వరునిగా భూమిపై అవతరిస్తాను. అప్పుడు ఈ పర్వతం నాకు నివాసం అవుతుంది. అది భక్తుల కోసం ఓ దైవ పుణ్యక్షేత్రంగా నిలిచిపోతుంది అని గరుడుని ఆదేశిస్తారు. గరుడు ఆ ఆజ్ఞకు తలవంచి ఆ పర్వతాన్ని భూమిపైకి తీసుకెళ్లాడు. ఇలా ఆ ఆనందపు కొండ భూమిపైకి వచ్చి తిరుమల ప్రాంతంలో స్థిరపడింది. అదే వెంకటాచలం. తిరుపతిలో వెలిసిన పవిత్రమైనది, దివ్యమైనది ఈ వెంకటాచల పర్వతం. పరమాత్మని అనేక స్వరూపాలు, ఒకే దైవం అనేక రూపాలు. పరమాత్ముడు ఒక్కరే అయినా ఆయన అనేక యుగాలలో, అనేక రూపాలలో భక్తుల మధ్య ఉంటాడు. కృతయుగంలో నరసింహుడిగా, త్రేతాయుగములో రాముడిగా, ద్వాపర యుగములో శ్రీకృష్ణుడిగా, కలియుగములో వెంకటాచలపతిగా భక్తుల మధ్య వెలిశారు. ఇలా వెలిసిన అన్ని యుగాల్లోనూ ఈ ఆనంద నిలయమైన వెంకటాచలం భూమిపైనే ఉన్నది. ఇలా భగవంతుడు అన్ని యుగాల్లోనూ వెలిసినప్పటికీ ఈ ఆనంద నిలయమైన ఈ వెంకటాచల పర్వతం అన్ని యుగాల్లోనూ ఉన్నది. కానీ ఒక్కో యుగములో వేరు వేరు పేర్లుగా పిలువబడుతూ వచ్చింది. కృతయుగములో ఈ పర్వతానికి వృషాద్రి అని పిలువబడింది. త్రేతాయుగములో అంజనాద్రిగా పిలువబడింది. ద్వాపర యుగంలో శేషాద్రిగా పిలువబడింది. అలాగే ఇప్పుడు కలియుగంలో వెంకటాచలంగా ప్రసిద్ధి పొందుతూ మన్నాలు అందుకుంటుంది. కృతయుగంలో ఈ పర్వతానికి వృషాద్రి అని పిలువబడింది. అలా పిలవడానికి ఒక రహస్యం చెప్తారు. కృతయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మహా తపోనిష్ఠుడైన వాడుగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసించేవాడు. ఆయన శేషాద్రి పర్వతం సమీపంలో ఉండే పవిత్రమైన సెలయేట్లో స్నానం చేసి నిత్యం నారసింహస్వామిని ధ్యానించేవాడు. ఒక రోజు తన తపస్సు ఫలంగా శ్రీ మహావిష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వృషభాసుర, నీ తపస్సు నన్ను ప్రసన్నం చేసింది. కోరుకునే వరాన్ని అడుగు. అప్పుడు వృషభాసురుడు ఇలా అన్నాడు: ఓ గోవింద, నాకు స్వర్గం వద్దు, మోక్షం వద్దు, పరమ పదము వద్దు. నాకు కావలసింది ఏమిటంటే మీతో యుద్ధం చేయడం. మీ ఆయుధ ప్రావీణ్యాన్ని, మీ ధైర్యాన్ని సూచేందుకు అవకాశం కావాలి. వృషభాసురుడు ఎంతైనా రాక్షస సంతతికి చెందినవాడు కదా, అలానే కోరుకుంటాడు. ఈ మాట విని విష్ణువు ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ గొప్ప తపస్సుకు గౌరవంగా ఆయన కోరికను మన్నించి వృషభాసురునితో యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం తీవ్రమైంది. శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో యుద్ధక్షేత్రాన్ని ప్రకాశింపచేశాడు. వృషభాసురుడు పరాక్రమంగా పోరాడినా చివరికి అలసిపోయి వడవడలాడుతున్న శరీరంతో విష్ణువు పాదాల దగ్గర
స్నాపన కోరాడు. స్వామి, నా కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేను నీ భక్తునిగా బ్రతక తగని వాడినే అయ్యాను. ఆయన చివరికి స్వామి పాదాలకు శరణ వెళ్లి జీవితం ముగించాడు. విష్ణువు అతని తపస్సును భక్తిని గౌరవిస్తూ అప్పటి నుంచి ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలవడం ప్రారంభమైంది. ఇది ఎంతో మహిమాన్వితమైన తపోభూమి. దేవతలు, ఋషులు అక్కడ తపస్సులు చేసేవారు. త్రేతాయుగంలో ఒక రోజు ఓ పరమభక్తురాలైన అంజనాదేవి ఆ పర్వతంపైకి వచ్చి గొప్ప తపస్సు మొదలుపెట్టింది. ఆమె కోరిక ఒక్కటే, భగవంతుని అవతారంగా ఒక మహాపుత్రుడు నాకు జన్మించాలి, ఆయన భక్తుల కోసం పనిచేయాలి అని సంకల్పించుకుంది. ఆమె చేసిన తపస్సుతో పరమాత్ముడు సంతోషించాడు. వాయుదేవుడి అనుగ్రహంతో ఆమెకు ఓ శక్తివంతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువు ఎవరో కాదు, హనుమంతుడు. హనుమని జన్మస్థలమే అంజనాద్రి. అలా అంజనాదేవి తన తపస్సు చేసిన స్థలం, హనుమంతుడి జన్మించిన స్థలం, ఈ రెండూ కలిసి ఆ పర్వతానికి అంజనాద్రి అనే నామం అందించాయి. ఈ పేరు లోకమంతటా వ్యాపించింది. ఇప్పటికీ భక్తులు ఈ పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా గుర్తించి నిత్యం భక్తితో దర్శించుకుంటారు. అలాగే మరొకప్పుడు ద్వాపర యుగాంతమున వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరమభక్తుడైన ఆదిశేషుని పిలిచి ఇలా అన్నాడు, శేష, నేను అంతఃపురంలో ఉన్నాను, ఎవరిని లోపలికి రానివ్వకూడదు, ద్వారం వద్దే నువ్వు నిలబడి జాగ్రత్త వహించు. శేషుడు ఆనందంతో తలవంచి తలుపు వద్ద కాపలాగా నిలబడ్డాడు. కొద్దిసేపటికి వాయుదేవుడు స్వామిని కలిసేందుకు వచ్చాడు. అతనికి దారి ఇవ్వకుండా శేషుడు అడ్డుకున్నాడు. ప్రభువు అంతఃపురంలో ఉన్నారు, అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ సమయంలో నిన్ను నేను పంపను అని ఆయన అధికారాన్ని ప్రదర్శించాడు. అలా కొద్దిసేపటికి శేషుడు, వాయుదేవుడు ఇద్దరు తమ బలాన్ని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు శేషుడు అంటున్నాడు, నేను స్వామికి పరుపుని, నా మీదే ఆయన శయనిస్తారు, నాకంటే ప్రియభక్తుడు మరొకడు లేడు. మరోవైపు వాయుదేవుడు, నేనే గాలి, నేను లేకపోతే ఎవరూ బతకలేరు, నా బలం అటువంటిది, అంతటిది, నాకు ఓటమి ఎక్కడ. అలా చివరకు ఎవరి అహంకారాలు వారు బయట పెట్టుకుంటున్నారు. ఆ మాటలు అమ్మవారి చెవిలో పడ్డాయి. అబ్బో స్వామి, శృతి మించి రాగాన పడింది. ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. భక్తికి గర్వం తోడైతే అది మహాప్రమాదం. స్వామి, దీనిని మీరు ఆపాలి అని ఆమె విష్ణుమూర్తితో మెల్లగా అన్నది. ఇది విన్న విష్ణుమూర్తి చివరకు వారిద్దరి మధ్య ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈ పరీక్ష ద్వారా నిజమైన బలవంతుడు ఎవరో తేలుతుందని. శేష, భూలోకంలో ఉన్న వృషాద్రి అనే పర్వతాన్ని నీవు నీ శరీరంతో గట్టిగా చుట్టిపట్టుకో. వాయుదేవా, నువ్వు నీ బలంతో ఆ పర్వతాన్ని కదిలించు. ఇది కదిలితే నీవే బలవంతుడు, కదలకపోతే శేషుడే బలవంతుడు. శేషుడు సర్వశక్తితో తన శరీరాన్ని వృషాద్రి చుట్టూ చుట్టుకున్నాడు. తన శరీరం బలంగా పర్వతాన్ని కట్టేసింది. పైనుంచి చూస్తే పాము చుట్టి పడుకున్నట్లుగా కనిపించింది. అయితే వాయుదేవుడు తన చిటికెన వేలు గోటితో ఆ పర్వతాన్ని తట్టి కొట్టాడు. ఒక్క క్షణంలో ఆ పర్వతం కొన్ని లక్షల యోజనాల దూరం దక్షిణ దిక్కుకు ఎగిరిపోయింది. ఆ పర్వతానికి తండ్రిగా ఉన్న మహామేరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఏడుస్తూ, అయ్యో వాయుదేవా, మీ ఇద్దరి పౌరస ప్రతాపాల మధ్య నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం ఎక్కడికో వెళ్ళిపోతుంది, దయించి ఆ పర్వతాన్ని తిరిగి ఉన్న స్థితిలోనే ఉంచమని కోరుతాడు. అందుకు ఆ వాయుదేవుడు తిరిగి ఆ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచుతాడు. శేషుడు తన శరీరంతో పర్వతాన్ని చుట్టుకుని ఉన్న స్థితిలోనే ఆ పర్వతం స్థిరమైపోయింది. అదే స్థితి ఇప్పటికీ ఉంది. ఈ ఘటనకు గుర్తుగా ఆ పర్వతాన్ని శేషాద్రి అని పిలవడం మొదలైంది. ఇదంతా భగవంతునికి తెలియకుండా జరుగుతుందా? మహిమాన్వితుడు, బ్రహ్మస్వరూపుడు, ఈ సృష్టికే మూల విరాటుడు అయిన పరమాత్మనికి తెలియదంటూ ఉంటుందా? కలియుగములో భగవంతుడు శయనించేది శేషాద్రి మీదే కదా. అందుకేనేమో భగవంతుడు వారిద్దరి మధ్య ఈ పరీక్షను పెట్టాడు. శేషాచలం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ పర్వత శ్రేణి తిరుమల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది సప్తగిరుల సమూహం. వేం
అనగా పాపములు, కట అనగా దహించినది, అందుకే వెంకటాద్రి అని పిలువబడుతుంది. అలాగే నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, వృషభాద్రి. వీటిలో వెంకటాద్రి అంటే వెంకటాచల శిఖరం. అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఉంది. వెంకటాచలం కేవలం పర్వతం కాదు, అది పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వరుని నివాసం. ఈ పర్వతగాథ మనకు భక్తి, శాంతి, మోక్ష మార్గాన్ని తెలియజేస్తుంది. ఇలా భగవంతుని సంకల్పంతో ఆనంద నిలయం భూమికి దిగి సప్తగిరులుగా ప్రసిద్ధి చెంది వెంకటాచలేశ్వరుని పవిత్ర నిలయంగా మారినది. ఈ గిరిలు ఒక్కొక్కటికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి దైవ పుణ్యక్షేత్రాలు. ఈ కథ విన్న మీ అందరికీ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.